హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి సండే కదా. ముందుగా అయితే అందరికీ హ్యాపీ సండే. సో మీరంతా ఈరోజు స్పెషల్ ఏం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. నేనేం చేస్తున్నా అనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అయితే ఈరోజు మా మామ వచ్చిండనమాట. అంటే నిన్న శనివారం నైటే వచ్చిండు. సో బిర్యానీ చేద్దాం మంచిగా అనుకున్నాం. కాకపోతే బయట ఫుల్ వర్షం పడుతుంది. బయటికి పోయి బాస్మతి బియ్యం తీసుకొద్దామంటే ఇక అందుకనే చికెను మటన్ అయితే తీసుకొని వచ్చిండు. ఎట్లాగో మా ఆయన వర్షంలో తడిసిపోయి ఇక నార్మల్ రైసే పెట్టేస్తున్నా అనమాట. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెను మటన్ కర్రీ అనమాట. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేస్తా. ఇంకా మా మామ అయితే చిన్నోని బయటికి తీసుకొని వెళ్ళిండు. కొద్దిసేపు అన్నట్లు ఆడిపియాలని. ఇంట్లో ఉంటే వంట చేయనియాడన్నట్టు. ఇంకా ఈ మధ్యలో ఎందుకో ఏమో అసలు చికెన్ తినబుద్ధి అయితే లేదు, ఏడుపు వచ్చేస్తుంది. ఇక మటన్ అంటే మరీ ఎక్కువ రేట్ ఉంటుంది, ఏం చేయాలని చూస్తున్నా. మొత్తానికైతే చికెన్ తినేటట్టు చేసుకోవాలి ఏదో ఒకటి చేసి. సో ఈరోజు అయితే మా ఆయన కొంచెం వెరైటీగా చేస్తున్నాడు అనమాట. ఎట్లా చేస్తాడు అనేది చూద్దాం. సో అదిగాక వాళ్ళ డాడీ వచ్చింది కదా, ఇంకా అందుకనే కొంచెం వాళ్ళ డాడీ కోసం కూడా ప్రేమగా చేస్తున్నాడు అనమాట కొడుకు. ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తాయి ఇక వంట. సాటర్డే నైటు మా పెద్దోడు హోంవర్క్ చేసుకోరా అంటే చేసుకోకుండా సాటర్డే రోజు రవితేజ సినిమా వచ్చిందనమాట, క్రాక్ సినిమా. సో అది చూసుకుంటా 12:30 వరకు అట్లనే కూర్చున్నాడు. ఇంక ఇప్పుడు వాళ్ళ డాడీ అయితే హోంవర్క్ చేపిస్తుండు. సో వర్షం పడుతుంది కదా, పాపం మా స్నూపీ గాడు ఎక్కడ పోవాలో తెలియక మా ఇంటి దగ్గరకు వచ్చిండనమాట. పాపం దానికి ఫుల్ ఆకలి అయినట్టుంది. ఇంకా అందరం ఒకటేసారి బయటికి వచ్చేసి దానికి బిస్కెట్లు వేసినాం అనమాట. పాపం చాలా ఆకలేసింది దీనికి ఈరోజు. ఈ వర్షమేమో కానీ జంతువులకు వచ్చింది ఒక పెద్ద బాధ. ఇంకా ఈ బుడ్డోడు వచ్చేసి మా పక్కింటి ఆమె వాళ్ళ కొడుకు అనమాట. హాయ్ చెప్తున్నాడు. అందరు ఒకసారి హాయ్ చెప్పండి ప్లీజ్. ఊర్లలో అయితే మా అమ్మ బియ్యం ఇట్లనే పెట్టేదన్నమాట. కడిగి ఇట్లా వేలు కొలతలతోని నీళ్ళు పెడుతుందన్నమాట. సో నేను అట్లా ఒకసారి ట్రై చేద్దామని చూసిన. కొలతలు అయితే సరిగా వచ్చినాయి. మళ్ళీ ఎందుకులే బాబు చికాకు అనుకొని మళ్ళీ నీళ్ళు చల్లి ఏ గ్లాస్తోనైతే బియ్యం పెట్టినా ఆ గ్లాస్తోనే మళ్ళీ ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోసిన అనమాట. మళ్ళీ తర్వాత పలుకు పలుకు అయితే అన్నం ఏం చేస్తాం, అదొక పెద్ద తలకాయ నొప్పి. అందుకనే ఇంకా మా ఆయన మటన్ తీసుకొని వచ్చిండు. సో వాళ్ళకి ఛాయ్ అయితే పెట్టేసిన. మటను ఎర్రగా ఉంది కదా, అంటే ఫ్రెష్ది అనమాట మటన్. మొత్తానికైతే నా ములగబొక్క వచ్చేసింది. మటన్లో ములగబొక్క రాకపోతే నాకు అన్నం తిన్నట్టే ఉండదు ఆ రోజంతా. సో చాలా బాగుంది, ఉడికిందంటే బాగుంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి చికెను ఇవి రెండైతే కడిగి పక్కనైతే పెట్టేస్తా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ అట్లా బయటికి వెళ్ళేసి వచ్చి మా వాళ్ళు ఏం చేస్తారో చూపిస్తారండి. ఇక వాళ్ళ డాడీ అయితే కూర్చొని హోంవర్క్ అయితే చేపిస్తున్నాడు. అదేదో కానీ ఈరోజే ఫుల్ హోంవర్క్ పెట్టిరు పాపం మా బిట్టుకి కూడా. సండే అని ఏమో ఇక బాగానే చేస్తాడు అప్పుడప్పుడు. ఆయనకి కూడా కొంచెం క్రాక్ వస్తుంది. చెయ్యి అంటే చేస్తాడు, లేదంటే పోయి ఆడుకుంటా అంటాడు. సో ఇంకా చూసారుగా బయట అంతా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా నా పనిలో నేను బిజీగా ఉండాలి. ఇక మొత్తానికి అందరు ఉన్నారు. మా చిన్నోడు ఎటు పోయిండా అని చూసిన. అటు ఇటు చూసి మా చిన్నోడు బయట ఉన్నాడు అనమాట. ఈరోజు మా గల్లీలో కూడా ఏందో ఏమో ఫుల్ డీజే పెట్టేసారు. అక్కడ ఫంక్షన్ నడుస్తుంది చూసారా. ఇక్కడ ఇక మా మామయ్య మా చిన్నోని అక్కడ ఇక్కడ ఫుల్ తీసుకెళ్తుండ అనమాట. అన్నం అయితే పెట్టేసిన, అన్నం అయితే అయిపోయిందనమాట. అయితే ఈరోజు వర్షం పడుతుంది కదా, మార్కెట్కి వెళ్ళలేదు. ఇది ఎప్పుడో మొన్న తీసుకొచ్చింది కొత్తిమీర కొంచెమే ఉంది. 2 కూరలకు ఏం సరిపోతుంది అనుకున్నా, అది కూడా సగం పాడైపోయిందనమాట. ఇంకా దాన్ని తీసి కట్ చేసే వరకు ఇక కొంచెం కొంచెం మిగిలిపోయింది. ఇంకా కూరలకైతే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కటింగ్ అయితే చేస్తున్నారనమాట. సో ఈరోజు మా ఆయన డిసైడ్ అయిపోయిందనమాట. ఏమని అంటే వాళ్ళ డాడీ వచ్చింది కదా. సో ఈరోజు నేనే అన్నా, ఒకసారి నువ్వు వంట చెయ్యి అంటే చికెన్ కర్రీ చెయ్యి, నేను మటన్ కర్రీ చేస్తా అని. సరే అన్నాను అనమాట. ఇంకా అన్నీ కట్ చేసేసిన. ఇక మటన్ అయితే కుక్కర్లో పెట్టేసిన ఉడకడానికి. ఇంకా మా ఆయన వచ్చిండు, స్పెషల్గా చేస్తా నేను ఈరోజు మా నాన్న కోసం అని చెప్తుండనమాట. ఇక ఏం చేస్తావో చూసా అంటే చికెన్లో కరివేపాకు వేసిండు అనమాట. చికెన్లో కరివేపాకు వేస్తారా అంటే వేస్తారు, అదే స్పెషల్. నేను చేస్తా కదా, నువ్వెందుకు పాప ఆగు అని చెప్తుండనమాట. నిజం చెప్పాలంటే మా ఆయన చికెన్ కర్రీ చాలా బాగా చేశాడు. సో ముందుగా గిన్నె పెట్టి నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లిపాయ అట్లాగే పసుపు వేసి అన్నీ వేసి బాగానే చేసిండనమాట. చికెన్ వేసి అన్ని కారం పొడి వేసిన తర్వాత కొంచెం చికెన్ ఫ్రై అవుతుంది కదా,
ఫ్రై అయిన తర్వాత మనం కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకుంటాం అనమాట. సో మా ఆయన అట్లా కాదు, కొంచెం డిఫరెంట్గా చేశాడు. అదే చూపిస్తాను చూడండి. ఇంకా ఇక్కడైతే మటన్ అయితే ఉడికిపోయింది. ఒక 5-6 విజిల్లు వచ్చే వరకు పెట్టేసిన. ఇక కొత్తగా చేస్తుండని చెప్పిన కదా, చికెను ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఉడికిన తర్వాత ఇట్లా పైన ఒక గిన్నె పెట్టుకోవాలన్నమాట. చికెన్ చూడండి ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత చికెన్లో నీళ్ళు పోయకుండా ఈ పైన రౌండ్ గిన్నెల నీళ్ళు పోసి ఉడికిస్తాడనమాట. అదే స్పెషల్. కానీ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇంకా చికెన్ అటు సైడ్ అయితే అవుతుంది, ఇటు సైడ్ నా మటన్ కూడా ఉడికిపోయింది ఫుల్గా. చూసారా ఎంత బాగా అయింది కదా. ఇంకా మొత్తానికి ఒక అరగంట తర్వాత అయితే వంటలన్నీ రెడీ అయిపోయినాయి. నా మటన్ అయితే చూస్తుంటే నోట్లో ఊరిపోతుంది. అట్లాగే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా ఆయన వాళ్ళ డాడీ కోసం ప్రేమతో చేసిన చికెన్ కర్రీ, ఇంకా రైస్. ఇక తినడం అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు. అప్పటికే టైం ఎంతైంది తెలుసా? 1:30 అయిపోయిందనమాట. సో ఈరోజు మా చిన్నోడు వాళ్ళ తాతయ్య వచ్చిండని వాళ్ళ తాత దగ్గరే తింటున్నాడు. ఇంకా మా పెద్దోడైతే నాతోనే తింటాడనమాట. ఇంకా ముందు మా పెద్దోడికైతే తినిపించిన తర్వాత నా పక్కనే ఉన్నాడు. ఇంకా నేనైతే తినడం స్టార్ట్ చేసిన. మటన్ కర్రీ మాత్రం చాలా బాగుంది. చికెన్ అయితే నేను టేస్ట్ చేయలేదు. సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.